సినిమా అమ్హారిక. హీరో హీరోయిన్ ఇండస్ట్రీలో ఇద్దరు సమానం, కానీ హీరో కాస్త ఎక్కువ సమానం అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం మర్చిపోయిందో ఏమో, మాకు హీరోలకి ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అంటూ ఫైర్ అవుతుంది ఈ అమెరికా కోడలమ్మ. మరి మేల్ డామినేషన్ ఉన్న ఈ ఫీల్డ్లో అది సాధ్యమేనా? అసలు ఈ కాని పనిని కావాలంటుంది ఎవరు? లెట్స్ వాచ్. ఆడా మగ ఇద్దరూ సమానం, కానీ మగవాడు కాస్త ఎక్కువ సమానం అంటాడో సినీ రచయిత. అచ్చంగా దాన్నే పాటిస్తుంది మన సినీ ఇండస్ట్రీ. మేల్ డామినేషన్ ఉన్న ఈ ఫీల్డ్ హీరోయిన్స్ కి ఏ పార్టీ ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు తెలుసు కూడా. ఇక హీరోలతో సమానంగా చేసిన వారికిచ్చే రెమ్యునరేషన్ అంతంత మాత్రమే. ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్తూ తెగ ఫైర్ అవుతుంది ప్రియాంక చోప్రా. హీరోలకి ధీటుగా చేసినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం వారికిచ్చే దానిలో 10% కూడా ఉండదని వాపోతుంది ఈ అమెరికా కోడలు. కెరీర్ ప్రారంభంలో నా మేల్ కోస్టార్ కు ఇచ్చిన పారితోషికంలో 10% కూడా ఇవ్వలేదని, సినిమా రంగంలో పారితోషికాల విషయంలో చాలా వ్యత్యాసం ఉందని, ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతుందని అసలు విషయం చెప్పి వాపోతుంది. సినిమా కోసం మగ నటులతో సమానంగా కష్టపడతామని, కానీ వేతనం విషయంలో చాలా తేడా ఉంటుందని, తమ తరం నటీమణులు సమాన వేతనం గురించి అడిగినా ఫలితం లేదని, అది కేవలం ఒక సంప్రదాయంగా మారిపోయిందని అసలు విషయం చెప్పుకొచ్చింది. అయితే హీరోల డామినేషన్ ఉండే ఈ ఫీల్డ్లో ప్రియాంక ఇలా కోరుకోవడం అత్యాశలాగే కనిపిస్తుంది. కోలీవుడ్ 1000 కోట్లు కొట్టడానికే కళ్ళు తేలేస్తూ ఉంటే టాలీవుడ్ మాత్రం 2-3 వేల కోట్లకి గురి పెడుతోంది. అందులో భాగంగానే తెలుగు సినిమాకి హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. దీంతో తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ మామూలుగా లేదుగా అంటూ ముక్కున వేలేసుకుంటుందట ఇండియన్ ఇండస్ట్రీ. ఇంతకీ హాలీవుడ్ టచ్ చేస్తున్న ఆ మేకర్స్ ఎవరు? సరికొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఆ సినిమాలేంటి? పుష్ప 2, కల్కి, ట్రిబుల్ ఆర్, బాహుబలి 2 వంటి సినిమాలు 1000 కోట్ల పైచిలుకు కొట్టినా ఆనట్లేదంటూ అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న అల్లు అట్లీ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారట సన్ పిక్చర్స్. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ కోలీవుడ్ అయినా మన బన్నీ ఇందులో లీడ్ చేస్తుండటంతో టాలీవుడ్ ప్రాజెక్ట్ గానే ఓన్ చేసుకుంటున్నారు మూవీ లవర్స్. ఇక అల్లు అట్లీ ప్రాజెక్ట్ తో పాటు SSMB 29 కూడా హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే SSMB 29 గ్లిమ్స్ ను హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కెమెరాన్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నాడట మన జక్కన్న. జేమ్స్ తన అవతార్ ది ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ కు ఇండియాకు వచ్చిన టైంలో ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడట. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు కొల్లగొట్టాలంటే ఇలాంటి స్ట్రాటజీలు అవసరం కూడా. దీంతో మేమింకా 500-1000 కోట్లు అంటూ ఇక్కడిక్కడే తిరుగుతుంటే మీరు మాత్రం భారీ టార్గెట్లకే గురిపెట్టారుగా అంటూ షాక్ అవుతున్నారట తమిళ తంబేలు. చూడాలి మరి మేకర్స్ ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ అనుకున్న టార్గెట్ అందుకుంటుందో లేదో. బక్కోడు అంటే బాక్స్ ఆఫీస్ ని దంచి కొట్టేస్తున్నాడు. చూడ్డానికి సన్నగా ఉన్న తనదైన సాలిడ్ మ్యూజిక్ తో వరుస హిట్స్ ని ఖాతాలో వేసేసుకుంటున్నాడు. దీంతో వస్తున్న రాబోతున్న అన్ని సినిమాలకి ఇతగాడే కావాలంటూ వెంట పడుతున్నారట మేకర్స్. మరి నేషనల్ స్టార్ నాని నుండి మెగా స్టార్ వరకు అందరూ కావాలనుకునే ఆ బక్కోడు ఎవరో, ఏ సినిమాల్ని లైన్లో పెట్టేశాడో మీరే చూసేయండి. అనిరుద్ రవిచంద్రన్ ముద్దుగా బక్కోడు అని పిలుచుకునే ఈ మ్యూజిక్ సెన్సేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాడు. ఆ భాష ఈ భాష అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు ఇతన్నే కోరుకుంటున్నాయి. నేచురల్ స్టార్ నుండి మెగాస్టార్ వరకు, తారక్ నుండి తలైవా వరకు అందరికీ ఇతడే కావాలి. మొదటిసారి ధనుష్ నటించిన 3 సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ రఘువరన్ బీటెక్, కత్తి, మారి, రెమో, నేను రౌడీని వంటి సినిమాలతో ఒక్కసారిగా కోలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయాడు. దీంతో మాకు నువ్వే కావాలంటూ అజ్ఞాతవాసి, యూటర్న్స్, జెర్సీ, గ్యాంగ్ లీడర్, దేవర వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనిరుద్ చేతిలో పెట్టింది టాలీవుడ్. ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసుకుని అనిరుద్ ని విక్రమ్, తిరు, జైలర్, జవాన్, లియో వంటి సినిమాలు ఆకాశానికి ఎత్తేశాయి. అయితే రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్, కూలీ సినిమాలు కాస్త డిసప్పాయింట్ చేసిన నంబర్ గేమ్ లో దూకుడు తగ్గించుకుపోవడం విశేషం. లేటెస్ట్ గా చిరు, బాబీ సినిమాకి ఫిక్స్ అవ్వడం విశేషం. ఇలా ప్రస్తుతం అనిరుద్ చేతిలో ఉన్న సినిమాలను చూసే సర్వం అనిరుద్ధమయం అంటూ పాడుకుంటున్నారట మ్యూజిక్ లవర్స్. చూడాలి మెగాస్టార్ కి తొలిసారి మ్యూజిక్ ఇస్తున్న ఈ బక్కోడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో. రామ్ చరణ్ పెద్ది సినిమా చేజారిపోయింది. ఛాన్స్ ఇస్తాడనుకున్న మోక్షజ్ఞ అసలు సినిమానే మొదలెట్టలేదు.
దీంతో ఈ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఇక కష్టమే అనుకున్నారంతా. కానీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ని పట్టేసి ఈసారి పక్కా అంటూ ఇదిగో ఇలా బల్లగుద్ది మరీ చెబుతోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. రాషా తడాని ఆజాద్ అనే బాలీవుడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడి పేరు ఆ మధ్య టాలీవుడ్ లో గట్టిగానే చక్కర్లు కొట్టింది. రామ్ చరణ్ పెద్దిలో కనిపించబోతోందని, మోక్షజ్ఞ సినిమాతో మురిపించబోతుందని ఇలా గ్యాప్ లేకుండా గాసిప్స్ వచ్చినా ఏవి రియల్ కాలేకపోయాయి. చరణ్ జాన్వీతో అడ్జస్ట్ అవగా మోక్షు అసలు సినిమానే మొదలు పెట్టలేకపోయాడు. దీంతో ఇక ఇప్పట్లో ఈ అమ్మడి ఎంట్రీ కష్టమే అనుకున్నారంతా. కానీ వారెవరూ ఛాన్స్ ఇవ్వకపోయినా నేను ఇస్తానంటూ బయలుదేరాడు ఈ ఘట్టమనేని కుర్రాడు. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో లాంచ్ అవుతున్న జయకృష్ణ తన డెబ్యూ సినిమా కోసం రాషా తడానికి ఛాన్స్ ఇచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇక రాషా తడాని విషయానికి వస్తే ఈ అమ్మడి అమ్మగారు నందమూరి బాలకృష్ణ బంగారు బుల్లోడు చిత్రంలో నటించిన రవీనా టండన్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. చూడాలి మరి ఉయ్యమ్మ అంటూ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన రాషా ఫైనల్ గా ఈ సినిమాలోనైనా సెట్ అవుతుందా లేక చివరాఖరుకు మారిపోతుందా? రంజిత్ కుమార్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం త్రిశంకిని. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాని ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా మూవీ టైటిల్ లాంచ్ కు ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా జరగడం విశేషం. ప్రెస్ సోదరులకు, మీడియా సోదరులకు, విచ్చేసిన వారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మిగతా సాంకేతిక నిపుణులందరికీ నా అభినందనలు. ఆల్ ద బెస్ట్. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కానీ రంజిత్ గారికి కానీ నాకు ఒక మూవీ తీయాలనే ఆలోచన నాకు కనీసం ఒక 30 ఇయర్స్ నుండి ఆలోచన ఉంది. 2 సార్లు ట్రై చేయడం జరిగింది. అన్నదా గారి దగ్గర కూడా వాళ్ళ అబ్బాయి అప్పుడు సమ్మక్క సారల అనే ఒక మూవీ తీసినప్పుడు కూడా తన ఇంటికి వెళ్ళినాం మేము. ఎంత ఆప్యాయతగా కూర్చునబెట్టి పిలిచి ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ మర్చిపోను నేను. అయితే అంత మంచి గుణమున్న వారి కార్యక్రమానికి వచ్చినందుకు మా మూవీ కూడా వారి ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ త్రిశంకిని మూవీ విజయవంతం అవ్వాలనేసి మా అందరూ మీడియా మిత్రులు అందరూ పెద్దలు సహకారం చేయాలనేసి, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలనేసి, ఈ సినిమాని కొంచెం పెద్ద రేంజ్లో తీసుకెళ్లాలనేసి మేము కూడా ట్రై చేస్తున్నాం. మీ అందరి సహకారాలతో, దీవెనలతో, ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తాను. అలాగే ఈ సినిమా ఒక హర్రర్ సినిమా. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సినిమా పేరు త్రిశంకిని. ఆ త్రిశంకిని స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడా దొరకదు. సినిమాలోనే చూడాలంతే. ఇవి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.